అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రెస్ క్లబ్ నందు రాప్తాడు, ఆత్మకూరు, చెన్నై కొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలకు సంబంధించిన కురుబ సంఘం నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కురుబ సంఘం ఎన్నికల కమిటీ అధ్యక్షుడు నెమలవరం ఈశ్వరయ్య, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయుల ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన కురుబ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నెమలవరం ఈశ్వరయ్య, బోరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ సత్యసాయి జిల్లాలో కురుబ సంఘాన్ని బలోపేతం చేసేందుకు రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కురుబ సంఘం కమిటీలను, అధ్యక్షులను, ఇతర నాయకులను ఎంపిక చేసేందుకు ఈ సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా కురుబ సంఘం నాయకులతో చర్చించడం జరిగిందని కురుబ సంఘం రాష్ట్ర ఎన్నికల కమిటీ అధ్యక్షుడు నెమలవరం ఈశ్వరయ్య, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు తదితరులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రామగిరి, చెన్నై కొత్తపల్లి, కనగానపల్లి, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలానికి సంబంధించిన కురుబ సంఘం నాయకులంతా కూడా పాల్గొన్నారు. అన్ని మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాన్ని కూడా మరి చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మన కురుబలకు రాబోయే ఎన్నికలలో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, సింగిల్ విండో ఎన్నికలైతేనేమి, మరి అదేవిధంగా ఇతరత్ర ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించి అంతేకాకుండా నామినేటెడ్ పదవులు కూడా మా కురుబలందరికీ కూడా రావాలని చెప్పి అన్ని నియోజకవర్గాల నుంచి కలిసి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి 4వసారి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యకాలంలోనే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా కురుబ కులానికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి మరి సవితమ్మ గారికి, మరి అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్సాటి గారికి, అదేవిధంగా కర్నూలు పార్లమెంటు అభ్యర్థి నాగరాజు గారికి ఈ యొక్క పదవులు ఇవ్వడం జరిగింది. అందుకోసం తెలుగుదేశం పార్టీకి మా రాష్ట్ర కురుబ సంఘం తరఫున మనం ఇది అభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. రాప్తాడు నియోజకవర్గం నుంచి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కుల బాంధవులకు, మీడియా మిత్రులకు నా నమస్కారం. మరి మొన్ననే చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. మరి ఇప్పుడు 2 సంవత్సరాల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వస్తాయి. మరి ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో కురుబ కులం చాలా ఎక్కువ ఉంది. ఓటర్స్ కూడా అన్ని కులాల కంటే మా కులమే ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల్లో సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి అత్యధికంగా పదవులు కావాలని చెప్పి కోరాలని చెప్పేసి ఒక ఐకమత్యంగా రావాలని చెప్పేసి మా వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాం. మరి గ్రామాల్లో మీరంతా ఐక్యంగా ఉండాలా. మన కులమే కాకుండా ఇతర కులాలతో కూడా సన్నిహితంగా ఉంటూ మరి ఎవరెవరైతే స్థానిక సంస్థల్లో ఎదగాలనుకుంటున్నారో, పదవులు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచినే మీరు ముఖ్యంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళాలా. మరి గ్రామ స్థాయిలో సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా మీరు అక్కడక్కడ నిర్ణయించుకొని మా దృష్టి తీసుకొస్తే మేము కూడా తప్పకుండా కృషి చేసి మరి మీరు మా కులం ఉంది, మిగతా కులాలతో కూడా మా వాళ్ళంతా కలిసి పయనిస్తారు, మా వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి మరి నియోజకవర్గంలోనే మా కులానికి ఎక్కువ పదవులు వచ్చేదానికి అందరం కలిసి కృషి చేద్దాం. మరి మీరు ఇందుకోసమే మనకు అనేది సంఘం అనేది కూడా ఉండాలా. మండల స్థాయిలో సంఘం అధ్యక్షుల్ని, మరి నియోజకవర్గ అధ్యక్షుల్ని కూడా ఎన్నుకొని మరి మన సంఘాన్ని పటిష్టం చేసి ఐకమత్యంగా ఉండి ఎక్కువ పదవులు సంపాదించడానికి మనం కృషి చేయాలని చెప్పి మనవి చేస్తూ సెలవు.